ద్రాక్షరసం అయిపోయింది అని చెప్తుంది. వాటిని బట్టి మనం చూస్తే ఆమెకి ఏంటంట అంటే ఆమెకు బంధువురాలు ఉండొచ్చు, ఆ ఇంటికి ఆమెకి బంధుత్వం ఉండొచ్చు, అందుకనే బాధ్యత తీసుకుంటుంది ఉండొచ్చు అనే నా అభిప్రాయమే కాదు, చాలామంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ఈ మాట చెప్తున్నా. అయితే యేసు ఏం చెప్తున్నాడంటే ఆమెతో, అమ్మా నాతో నీకేం పని అన్నాడు. అవును, వాస్తవానికి ఆమెకేం పని? పని ఎవరికి ఉంది? ఆ కుటుంబస్తులకు ఉంది. ఎవరికి ఉంది? ఆ కుటుంబస్తులకు ఉంది. పని వాళ్ళది, వాళ్ళు రావాలి. నాతో నీకేం పని? ఎంత చక్కగా వివరించే దేవుడు అండి. అవును, పని ఎవరికి ఉంటే వారు దేవుని దగ్గరికి రావాలి, చేస్తారు సపోర్ట్ వాళ్ళంతే. బట్ నువ్వు రావాలి దేవుని దగ్గరికి, నువ్వు మొరపెట్టాలి, అది ప్రాధాన్యం ప్రభు. ఆ తర్వాత నీతో రిక్వెస్ట్ ప్రేయర్లు వెళ్ళాలి. రిక్వెస్ట్ ప్రేయర్, నేను దెబ్బ తగిలినప్పుడు నేను బెడ్ మీద ఉండి ప్రార్థన చేసుకునేవాడిని. మొదట నువ్వు రావాలా, అందుకే ఆ మాట చెప్తున్నాను. నాతో నీకేం పని? నీకు కాదు కదా పని. ఎవరికి పని? ఆ కుటుంబానికి పని. వాళ్ళు రావాలి, నువ్వు రావాలా. నువ్వు రావాలి బిడ్డలారా. నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నీ అవసరతకి నువ్వు రావాలా ప్రభు దగ్గరికి. ప్రభు చెప్తున్న మాట ఇది. నాతో నీకేం పని? నీకు కాదు కదా పని అంటే దాని మాటలు అర్థమైపోతుంది. పని ఎవరికి? ఆ కుటుంబం. వాళ్ళు రావాలి, వాళ్ళు రావాలి. అంటే ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నీ అవసరతకు ప్రభువు దగ్గరికి నువ్వు రావాలి. ఎవరినో పంపించడం కాదు, ఎవరినో రిక్వెస్ట్ పెట్టడం కాదు, నువ్వు రావాలి ప్రభు పాదాల దగ్గరికి అని తెలియపరుస్తున్నాడు.